ప్రతి ఆడబిడ్డ మాతో తోబుట్టువే స్పాన్సర్డ్ బై మంగళగౌరి సిల్క్స్. సో ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో మేడం. హాయ్. నమస్తే. నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? మాది ఇక్కడ నాల్కర్నూలు. మీ పేరు? సువర్ణ. సువర్ణ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాల్కర్నూలు జిల్లా మండలం. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో? ఇదే మీరే చూస్తాము. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నేను బాగా చూస్తాను. నిండిపోయింది మనసు. సరే చెప్పండి, ఏం వంట చేశారు ఈరోజు? పప్పు చేశారా? సో ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఈ ప్రోగ్రామ్ చూస్తా అన్నారు కదా, ఇంకా బరాబర్ కాకుండా ఇంకేం ప్రోగ్రామ్స్ చూస్తారు మన బీఆర్కే ఛానల్లో? ఓకే. ఇంతకుముందు కాల్ చేశారా? మీ వాయిస్ నాకు అస్సలు క్లారిటీగా వినిపించట్లేదు. ఓడిపోయిర్రా? అయ్యో. ఓకే, ఇది సెకండ్ టైమా? ఓకే, ఈసారి గెలవాలి మరి, కరెక్ట్ గా ఆన్సర్ చెయ్యాలి. ఎవరైనా ఉన్నారా ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు? ఇంట్లో అవునా? ఏం చేస్తూ ఉంటారు పాప మరి? అవునా? సరే సరే, ఓకే. మరి పాట పాడతారా మన ప్రేక్షకుల కోసం? నా కోసం క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే మన ప్రేక్షకుల కోసం టిప్స్ చెప్తారా? కానీ చెప్పండి. మీ వాయిస్ నాకు అస్సలు క్లారిటీగా వినిపించట్లేదు. చెప్పండి, నాకు తెలిస్తే చెప్తా. అందరిలో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. చిటికెన వేలా? చిటికెన వేలు. థ్యాంక్ యూ. నేను ఎంత తొందరగా చెప్పినా, నేను అడిగిన క్వశ్చన్కి కూడా మీరు అంతే తొందరగా చెప్తే మీకు చీర వస్తుంది. సరే, ఇప్పుడు మనకు ఆల్రెడీ చలికాలం అయిపోయింది, నెక్స్ట్ సమ్మర్ వస్తుంది. సమ్మర్ రాకముందుకే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా, మరి దాని గురించి ఏమైనా టిప్ చెప్పొచ్చు కదా? ఎండాకాలం కొరకా? ఎండాకాలం అంటే నిమ్మకాయలు ఇంటిపోయి షెడ్పోతూ చేసుకుంటాం అంతే. నిమ్మకాయ చక్కెర చలువ చేయడానికి, చలువ చేయడానికి నిమ్మకాయ మంచిగా ఉంటుంది. సరే, మీ అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయి పాట పాడుతుందేమో, అడగండి, ఇవ్వండి. పాటలు రావటం. అవునా? సరే, క్వశ్చన్ అడగనా లేకపోతే ఇమేజ్ ఇవ్వనా? ఏం చేయని చెప్పండి. పొడుపు కథ అడుగు మేడం. పొడుపు కథ అడగాల? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగేది నాకు అసలు ముందు తెలీదు, ఓకేనా? సరే, నేను క్వశ్చన్ అయితే అడుగుతాను, మీరు ఆన్సర్ కరెక్ట్గా ఇన్ టైంలో చేస్తే మీరు గెలిచినట్టు, లేదు అని అంటే మళ్ళీ ఓకేనా? నేను క్లూ ఇస్తాను, కాకపోతే ఇంకా నేనేం చేయలేను. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా, సరేనా? ఆయాసం పోవాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థం ఏంటి? ఆయాసం పోవాలని మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ వచ్చింది, అవి కౌంట్ అవుతున్నాయి కూడా సెకండ్స్. 20 సెకండ్స్ లోపల చెప్పాలి కదా. సో ఆల్రెడీ 17. ఇయ్యాలా? జనరల్ గా పెద్దవాళ్ళు ఎక్కువ ఊర్లలో వాడుతూ ఉంటారు. అది టైం అయిపోతుంది. టైం. వామా ఫిక్స్ చేయనా ఆన్సర్? అవునా? ఫిక్స్ చేయనా? టైం అయిపోతుంది. ఆయాసం గురించి చెప్తున్నాను నేను.
కరెక్టే అది వావ కూడా ముక్తారు, ఆయాసం అయితే వావ ముక్తారు. అవునా, టైం అయిపోయింది. అజీర్తి గురించి చెప్పారు, నేను అడిగింది ఆయాసం గురించి. సో రాంగ్ ఆన్సర్ అండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలి, మంచిగా చీర గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, హాయ్ మమత గారు. హాయ్, ఎవరు? కరుణా అండి, ఈస్ట్ గోదావరి. ఓ, నేను మొన్న మాట్లాడాను. అవును, విన్నాను. ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేదండి, మీ కాల్ గురించి ఎదురు చూస్తున్నామండి. కలిసేసింది, మాట్లాడుతున్నారు కూడా. అవునండి. సో చెప్పండి, ఏంటి వంట స్పెషల్ ఏంటి ఈరోజు? వాళ్ళే ఉందండి, పప్పు క్యారెట్ అండి. అవునా, పళ్ళ మిరగాయలు ఫ్రై అండి. సో ప్రోగ్రామ్ రోజు చూస్తున్నారు, మంచిగా మీకు కాల్ కూడా మంచిగా కలుస్తుంది. నేనే ఇప్పటికి 2 సార్లు మాట్లాడము. అందరితో మాట్లాడానండి, మీ పద్మ గారితో, మీతోటి, రమ్మి గారితో, మా అందరితో మాట్లాడానండి. కానీ గెలవలేకపోతున్నాను. అయ్యో, గెలవాలి, గెలిచేస్తారు. నేను గెలిపిస్తాను మిమ్మల్ని. మీరు గెలిపించాలి, వేళ అలాగని ఈజీగా అడగాలి మరి మీరు. నేను ఈజీగా అడుగుతా, మీరు ఆన్సర్ చేయాలి కరెక్ట్ గా. మీరు టైం సెకండ్ మీద కూర్చున్నామండి, టైం అంతా టైం మీద సెకండ్స్ పైన కాన్సన్ట్రేషన్ అంతా, సెకండ్స్ పైన కాదు, క్వశ్చన్ పైన ఆన్సర్ ఏంటి అని. రావట్లేదు మరి, కష్టంగా ఉంటున్నాయి కదండి అవి. కష్టంగా ఏం లేదు, ఈజీగా అడుగుతున్నా నేను. సెకండ్ పెంచచ్చు కదండి, సెకండ్లు అంటే బతికే టైం సరిపోతుంది కదా. ఫస్ట్ 30 సెకండ్లు ఇచ్చారు, ముందే 45 సెకండ్లు ఇచ్చారు, మళ్ళీ తగ్గించేశారు. అప్పటి నుంచి చూస్తున్నాను ప్రోగ్రామ్. అవును, మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. అవునండి, తగ్గించేశారు. అవును, సెకండ్ అసలు క్వశ్చన్లే తెలుస్తలేదండి, అవి తెలియని క్వశ్చన్. ఇంకా టైం మేము దాని మీద చూస్తున్నాం, కాంట్రాక్ట్ అంతా ఆ టైం మీద పెట్టినప్పుడు చాలు. అదే కదా ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ అంతా క్వశ్చన్ మీద ఉండాలి, టైం మీద ఉండద్దు. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనకు ఏ క్వశ్చన్ వచ్చింది మనం ఏ ఆన్సర్ చేయాలి, అంతే తప్ప టైం అయిపోతుంది అంటే అయిపోతుంది, మనం రాయలేం. ఎగ్జామ్స్ కన్నా టైం ఉంటుందండి, దీనికి ఏం టైం ఉండలేదండి. సరే, ఓకే. మరి ఎండాకాలం వచ్చేసింది కదా, మీ దగ్గర అయితే మంచిగా కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. మరి ఏదైనా టిప్ చెప్తారా? 63 ఎండాకాలం ఎండాకాలం వచ్చేసింది కదండి, పెద్దవాళ్ళకి బాగా ఇప్పుడు కొబ్బరి బండం దొరుకుతుంది, కొబ్బరి బండం తీసుకోవచ్చండి. గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవాలండి పెద్దవాళ్ళు బాగా. పిల్లలకు కూడా అండి, పెద్దవాళ్ళకనే కాదు, పిల్లలకు కూడా రోజు ఇంకా గ్లూకోజ్ అయినా కొబ్బరి బండం నీళ్ళు, బారి నీళ్ళు, సజ్జగింజ నీళ్ళు ఇస్తే కొంచెం సెలవు చేస్తుంది అన్నమాట, వేడి చేయదు అనమాట ఈ ఎండాకాలం. పెద్దవాళ్ళందరికన్నా దయచేసి పెద్దవాళ్ళందరూ కలిపి గొడుగు పట్టుకెళ్ళాలండి కంపల్సరీగానే మనగా కోరుకుంటున్నానండి. అందరూ ఇస్తే నిజంగా అందరూ ఇప్పుడు ఎండ అసలు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మొత్తం వింటర్ అయిపోనే లేదు, అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎండ దంచి కొడుతుంది అసలు. ఆ ఎండకి మొత్తం స్కిన్ అంతా ఇట్లా అనిపిస్తుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. పక్కన పెట్టుకున్నారండి, మాట్లాడుతున్నారండి, మాట్లాడారు వీళ్ళు తగ్గించారు. ఓకే, అదే చిన్నపిల్లల సౌండ్ వినిపిస్తుంది. అవునండి, పక్కన పెట్టుకు వస్తుందండి. అలాంటప్పుడు సడన్ గా కాల్ కట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి, ఓకేనా? సరే, ఇంకో టిప్ ఏమైనా చెప్తారా మరి? చాలా చెప్పాను కదండి, గుర్తుకు రావట్లేదు, చెప్తానండి మాట్లాడి. మరి పొట్కథ అడుగుతారా నన్ను? ఏం అడగనండి, కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు ఇగో ఇవే కనురెప్పలు. అవునండి, అవును. సరే, నేను అడగనా మరి? ఏం అడగాలని క్వశ్చన్ ఈజీగా అడగరా? ఏమడగ చెప్పారా? ఇవాళ కూడా క్వశ్చన్ ఇచ్చేయండి. సరే, నేను ఈజీగా అడుగుతా. నేను మిమ్మల్ని గెలిపిస్తా అని చెప్పా కాబట్టి నేను ఈజీగా అడుగుతా. మీరు ఇన్ టైమ్ లో ఆన్సర్ చేయాలి, అదే నాకు కావాల్సింది. టైం ని పక్కన పెట్టండి, క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. గెలిపించండి, నేను మిమ్మల్ని గెలిపిస్తాను నిజంగా. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అస్సలు టైం మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయొద్దు కరుణ గారు, ఓకేనా? అవునండి, అవునండి. ఓకే. ఏ జంతువు యొక్క గుండె చప్పుడు 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది?
అయ్యో క్వశ్చన్ వచ్చింది చూడండి. మీరు టైం అసలు టైం కాదు, టైం ఇన్ టైం లోపల చెప్పాలి. క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. లేదండి లేదా క్లూ ఇవ్వనా? ఆ, సముద్రాల్లో ఉంటాయి. చేప అండి. ఆ? చేప సముద్రంలో ఏముంటాయి ఆలోచించండి. దగ్గర వరకు వచ్చారు, టైం అయిపోతుంది. ముక్కలేండి ముక్కలే. డాగ్ ఫిష్ అండి. హలో మేడం, డాగ్ ఫిష్ మేడం. తెలుగులో చెప్పండి. సీత అండి, సీత. అయ్యో డాగ్ ఫిష్ అండి. హలో మేడం, టైం అయిపోయింది, టైం అయిపోయింది. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు ట్రై చేశారు, కాకపోతే దగ్గర వరకు వచ్చి చెప్పలేకపోయారు. సో నెక్స్ట్ టైం చెప్పాలి. ఖచ్చితంగా కాల్ చేసి ఖచ్చితంగా గెలవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ నేనే 2-3 సార్లు మాట్లాడా కర్ణ గారితో. సో నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎవరు? ఇది 6వసారి చేయడం, నేను కాల్ చేయడం. 5 సార్లు ఓడిపోయాను. ఉన్నట్టుగా చెప్తున్నా. అయ్యో, ఎవరు 6వసారి మాట్లాడేది? మీతోనే నేను 3-4 సార్లు మాట్లాడా. ఇంకో 3-4 సార్లు మాట్లాడా. అవును. ఓకే, ట్రై చేద్దాం ఈసారి. ఏం చేస్తారో అంటే ఇంకా బీఆర్పీ మీద నమ్మకం ఉండి చేశాను 6 సార్లు అయినా. ఓకే, మీ పేరు? లక్ష్మీ కుమారి అండి, నర్సాపురం. ఓ, మాట్లాడాం, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. మాట్లాడారా? ఒక్కసారి కాదుగా? ఒకసారే కాదు. ఒక్కసారి అయితే కాదుగా? కాదు కాదు, ఇన్ని వేల సార్లు. వేల సార్లు కాదులేండి, గుర్తు తెచ్చుకోవాలి. సరే, ఓకే, చెప్పండి. ఏం చేస్తున్నారు? ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్నారు? నిన్న మొన్న చూసారా? ఈ టైం అంతా ఖాళీయే కదండి. ఆ లేడీస్ కి అంతా చక్కగా మంచి టైం కి పెట్టారు కదా ప్రోగ్రామ్. అదే మరి. కలిసినా కలవకపోయినా, ట్రై చేసినా, ఓడినా గెలిచినా చేసుకుంటే కాసేపు టైం పాస్ కూడా అవుతుందిగా. అవును, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. నిజంగా. థ్యాంక్ యూ. సరే, మన ప్రోగ్రామ్స్ చూస్తున్నారు కదా, మీకు అన్నిటికంటే బీఆర్కేలో ఎక్కువ నచ్చే ప్రోగ్రామ్ ఏంటి చెప్పండి? డైరెక్ట్ గా చెప్పేనా? మీ బరాబర్ ముచ్చట్లు పక్కన పెట్టేనా? థ్యాంక్ యూ. అసలు పక్కన పెట్టేనా? కాదు, మీ బరాబర్ ముచ్చట్లు పక్కన పెట్టేసి నాకు నచ్చింది ఏంటో చెప్పనా? అంటే ఇంత ముందర 8:30కి చూసానండి ఒక రోజు బరాబర్ ముచ్చట్లు. 9:30 అని చెప్తున్నారేంటి టైము? అవును, 9:30కే. మరి పొద్దున్న 8:30కి కూడా నేను చూసాను ఒకసారి. రిపీట్ పడుతుంది. పడుతుందా? ఇప్పుడు పడదు. అంటే నేను ఒకసారి చూశాక తెల్లారి అడ్వర్టైజ్మెంట్ చూస్తే 9:30కి వస్తోంది. అదేంటి 8:30కి పెడితే ఏది నిజం అనే ప్రోగ్రామ్? లేదు లేదు, మీరు రాత్రి అనేది మీరు రాత్రి లేకపోతే మార్నింగ్ అనేది అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. మనకి రాత్రి మాత్రమే కరెక్ట్ గా చెప్తారనమాట. మార్నింగ్ వచ్చేది మనకు ఆ రోజు రాత్రి ప్లే అయింది, మనకి మళ్ళీ రిపీట్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడాలనిపించిన వాళ్ళు మళ్ళీ చూస్తారనమాట. అయితే మీ బరాబర్ ముచ్చట్లు పక్కన పెట్టేసి నాకు నచ్చింది, నేను ఇంట్రెస్ట్ గా చూసేది చెప్తున్నా. చెప్పండి. న్యాయవేదిక చూస్తాను సాయంత్రం 5 గంటలకు. సాయంత్రం వస్తుంది కదా, గురు శుక్ర శనివారాల్లో. అవును, ఇప్పుడు చేంజ్ అయింది మళ్ళీ. అయిందా? మళ్ళీ చేంజ్ ఏం అవ్వలేదు, బట్ ప్రతిరోజు వస్తుంది. ప్రతిరోజు రాదు అంటే. లేదు, ఇప్పుడు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. ఎప్పటి నుంచి? 4-5 డేస్ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ 5కి ఖచ్చితంగా న్యాయవేదిక వస్తుంది. అవునా? ఇప్పుడు రోజు డైలీ వస్తుంది? డైలీ వస్తుంది. తర్వాత నేను లేవంగానే గీతాసారం పెట్టుకుంటాను 5 పొద్దున్నే. మార్నింగ్ వస్తుంది. సో చెప్పండి ఇంకా. అయితే బరాబర్ ముచ్చట్లు నచ్చలేదా మీకు? మరి మీకు ఖచ్చితంగా మీకు ఏది నచ్చిందో చెప్పండి అన్నారు. ఏ ప్రోగ్రామ్ అయినా న్యాయవేదిక తర్వాతే. సరే, ఈ ప్రోగ్రామ్ కూడా నచ్చింది. మీకు అన్ని ప్రోగ్రాంలు నచ్చినాయి, నాకు అర్థమైంది. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. ఇదే విధంగా మీరు బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని కూడా, బీఆర్కే ఛానల్ ని కూడా ఆదరించాలని ఓడిపోవడానికా? అసలు కాదు, నేను గెలిపిస్తా మిమ్మల్ని. ఎందుకండి ఓడిపోవడానికా? లేదు, నేను గెలిపిస్తా మిమ్మల్ని ఖచ్చితంగా. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అడగండి.
పొంగల్కి చక్కెర పొంగల్కి తేడా ఏంటి? పొంగల్కి చక్కెర పొంగల్కి తేడా ఏంటి? పొంగలేమో పండగ, చక్కెర పొంగలేమో తినేది. అంటే ఈ పొంగల్ తినరా? ఆ? పొంగల్ తినరా? పొంగల్ పండగ కదా, సంక్రాంతి పండగ అని పొంగల్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఆహా, కాదు. అది కాదు, నేను రెండు తినేదే చెప్తున్నాను. అవునా? పొంగల్కి చక్కెర పొంగల్కి తేడా ఏంటి? పొంగల్లో బెల్లం వేస్తారు, అయితే చక్కెర పొంగల్లో చక్కెర వేస్తారు. కాదు. అయితే నాకు తెలీదు, చెప్పండి మీరే. మరి మీరు నాకు చెప్పరు కదా అలాగా. అయ్యో, క్లూ ఇవ్వండి మరి, ట్రై చేస్తా. చెప్పండి, ఒకటే ఐటమ్ తేడా రెండింటికి, పొంగల్కి చక్కెర పొంగల్. పొంగల్ హాట్, చక్కెర పొంగల్ స్వీట్. లేదు లేదు, రెండు స్వీటే. ఏది చెప్పినా కాదు, మీరే మమ్మల్ని చెప్పండి. పెడుతున్నారు మీరు. మమ్మల్ని ఎంత సెకండ్లు టైం ఇచ్చారు. ఇప్పుడు మీకు నేను 50 సెకండ్లు 60 సెకండ్లు ఇచ్చా. చెప్పండి మరి. మరి నేను మీకు చీరిస్తాను కరెక్ట్ ఇన్ టైంలో చెప్తే, మరి నాకేమి ఇస్తారు చీర చెప్పండి. ఇవ్వడం కాదు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇలా మాట్లాడుకుంటే. అవును, నిజంగా. ఆ? ఇప్పుడు చెప్పండి. సరే, మీరే ఆన్సర్ చెప్పండి ఇంకా. చక్కెర పొంగల్లో పెసరపప్పు వేస్తారు, ఆ, పొంగల్లో పెసరపప్పు వేయరు. మేము పొంగల్లో కూడా వేసుకుంటాం మరి. వెయ్యరు, వేస్తే అది పొంగల్, అది చక్కెర పొంగల్ అవుతుంది. లేదు, మేము వేసుకుంటాం ఇలా. వెయ్యరు, పొంగల్ అంటే పెసరపప్పు వేయరు. సరే సరే, ఓకే అది ఎప్పుడు చేసుకుంటామంటే మనం రథసప్తమి రోజు పెసరపప్పు వేయకుండా పొంగల్ చేసుకుంటాం. ఓకే ఓకే, మామూలుగా సాటిస్ఫైడ్. పండగల్లో అయితే చక్కెర పొంగల్ చేసుకుంటాం పెసరపప్పు వేసి. ఓకే, సరే. మరి ఈరోజు స్పెషల్ ఏం చేశారు ఇంట్లో? ఇవాళ టమాటా చిక్కుడుకాయ కూర, సాంబారు, ములక్కాడ సాంబారు. మీరు ఒకసారి నాకు హైఫై ఇస్తారా? ఇలా ఎలా? ఇలా, ఎందుకంటే నేను అదే చేసా. ఏం చేశారు? ఓకే ఓకే ఓకే, అర్థమైంది. మహా కర్రీస్ అవే చేశారా? సేమ్ కర్రీ. ఇంకో పొడుపు కదా అడగమంటారా? ఇంకో పొడుపు కదా అడగమంటారా? అడగండి. ఎందుకంటే నాకు ఎలాగో రాదు, సారీ రాదు. ఎందుకు రాదు? మీరు గెలుస్తారు. ఉంటుంది మీతో మాట్లాడానని చెప్పి. నేను గెలిపిస్తా మిమ్మల్ని. చెప్పండి, అడగండి అయితే. ఇంట్లో మొగ్గ బయటకు వస్తే పువ్వు. ఇంట్లో మొగ్గ గొడుగ. కరెక్ట్, ఇది మాత్రం చెప్పారు సెకండ్లలో. నేను చూడు, ఇందాక చెప్పలేకపోయా, ఇప్పుడు చెప్పా. ఇందాక ఇంకో ప్రశ్న కూడా ఉంది నా దగ్గర, కానీ ఇప్పుడు అడగను, మళ్ళీ కలిసినప్పుడు అడుగుతా. ఓకే, అప్పుడు కూడా అయిపోతుంది కదా. మరి నేనున్నప్పుడే అడగాలి. నేనున్నప్పుడు అంటే ఏమో నాకు కాలు కలవాలిగా. అప్పుడు కలుస్తుంది, ఎందుకు కలవదు? అది కూడా పొంగల్కి సంబంధించింది. అయ్యో బాబాయ్, నేను చెప్పలేను, ఇక వద్దు. సరే, నేను అడగనా మరి? అడగండి. మీకోసం ఏం అడగను, ఏం అడగాలి, సినిమాల గురించి అడగండి, మూవీ గురించి ఏదైనా. మూవీ గురించా? అయితే ఇమేజ్ ఇవ్వనా? ఇమేజ్ వచ్చే గుర్తుపెట్టలేనండి, సినిమాలే అడగండి. అయ్యయ్యో, మీరు ఇమేజ్ మొత్తం అలికేసినట్టు ఇచ్చేస్తారు, ఏం కనపడదు, అది ఇమేజ్ అంటారు మాకు. అంతే అంటారా? ఇమేజ్ లోనే మనం ఖచ్చితంగా క్లారిటీగా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పండి. కొత్త హీరోయిన్స్ ఒక్కసారి 2 సార్లు వచ్చిన వాళ్ళు మీరు అడిగారు, నన్ను అలాగే అడిగారు ఇంతకు ముందర మీరు. అవునా? సరే, ఇప్పుడు మంచిగా గుర్తుపట్టలేకపోయా. అవునా? సరే, ఇప్పుడు మంచిగా అడుగుతున్నా, మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి, ఓకేనా? రెడీయా? లౌక్యం మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కి అక్కగా నటించింది ఎవరు? టైం స్టార్ట్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ కి అక్కగా నటించింది లౌక్యం మూవీలో. అవునా? టైం 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 అండి. శ్యామల కన్ఫర్మా? కన్ఫర్మ్ అక్కడ టైం అయిపోతుంది నాకు. మీరు కన్ఫర్మ్ అంటే నేను లాక్ చేసేస్తా. కన్ఫర్మ్ అండి. ఓకే, లాక్. శ్యామల లాక్ అయిపోయింది. అవునండి. సారీ రాకపోతే నేనేం చేయలేను మరి. వస్తుంది, కరెక్టే, అది నాకు తెలుసు. నేను మిమ్మల్ని గెలిపిస్తా అని మాట ఇచ్చా.
సరే టైం అయిపోయింది. ఇంకా రైట్ ఆన్సర్ ఇది. కంగ్రాచులేషన్స్ అండి. నేను చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం నేను మిమ్మల్ని గెలిపించాను. ఎంజాయ్ చేశాం కదా. అవును, నాకు ఇంకా మాట్లాడాలని ఉంది మీతో. మాట్లాడతారా? మిమ్మల్ని వరుసగా ఒక 60 క్వశ్చన్స్ అడగాలని ఉంది. అడగండి. ఇప్పుడు గెలిచేశారు కదా, నేను గెలిపించేసాను ఆల్రెడీ. మీరు అడగమన్నారు, ఈజీగా అడిగాను. సరే మరి అడగండి. కట్టు పొంగల్కి చక్కెర పొంగల్కి తేడా ఏంటి? అమ్మో, నా వల్ల కాదు చక్కెర పొంగల్తో. మేము శ్రీ వైష్ణవులం అండి. మళ్ళీ అడగరా ఒకసారి నా కోసం? కట్టు పొంగల్కి చక్కెర పొంగల్కి తేడా ఏంటి? కట్టు పొంగల్లో మిరియాలు వేస్తారు, చక్కెర పొంగల్లో చక్కెర వేస్తారు. రాంగ్. మీరు మీ దగ్గర ఉన్న లిస్ట్ నాకు అస్సలు ఇది లిస్ట్ కాదు, వంటలు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. సరే, నాకు తెలియదు ఎక్కువ, చిన్నపిల్లని నేను కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. కట్టు పొంగల్కి చక్కెర పొంగల్కి ఎవరైనా ఆన్సర్ చెప్తారు. సరే, నాకు క్లూ ఇవ్వండి మరి. ఒకటే ఐటమ్, దానికి దీనికి కూడా తేడా. అందులో పెసరపప్పు వేస్తారన్నారు, మరి ఇందులో ఏం వేస్తారు? కట్టు పొంగల్ అంటే ధనుర్మాసం అంతా మేము కట్టు పొంగల్ చేసుకుంటాం, మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలీదు ఆన్సర్, మీరే చెప్పేయండి. ఇంకా కట్టు పొంగల్కి చక్కెర పొంగల్కి తేడా, స్వీట్ వేయం కట్టు పొంగల్లో. స్వీట్ వేయరంట. కట్టు పొంగల్లో స్వీట్ వేయం, చక్కెర పొంగల్లో స్వీట్ వేస్తాం. ఏదేమైనా మీరు అడిగే క్వశ్చన్లకు నా దగ్గర ఆన్సర్లు లేక ఇదే ప్రశ్నలు మీరు ఎవరినైనా అడగండి, ఇదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్తారు. మీకు విషయం చెప్పరా, నిజంగా నాకు ఏమంటారు, అంత ఎక్కువ స్వీట్స్ అయితే నాకు రావు. ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్స్ ఇది పండగకి చేసుకునేవి కదా, ధనుర్మాసం అంతా మేము రోజు కట్టు పొంగల్ చేస్తాం. అవునా? రోజు ధనుర్మాసం అంతా. ఓకే. సరే, మొత్తానికి అయితే గెలుచుకున్నారు హ్యాపీగా. ఎన్నిసార్లు కాల్ చేశారు? ఇది 6వ అండి. 6వసారి నేను ఇచ్చిన మాట ప్రకారం గెలిపించా. ఇచ్చిన మాట ప్రకారం మీరు గెలిపించారు, కానీ నేను చెప్పలేదంటారు. ఇదెక్కడి లాజిక్ నాకు తెలియదు. చెప్పలేదంటారు, నేను ఆన్సర్ చెప్పలేదంటారు. అవునా? మీరు చెప్పారుగా. లాజిక్ బాగుందండి. కాదు, మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ కంటిన్యూగా చూస్తున్నారు అండ్ కాల్ కంటిన్యూగా చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఏం చెప్పారు? నేను నాకు అసలు చీరే రాదు, నేను గెలవను, నాకు తెలుసు అని అన్నారు, కానీ గెలిచారు. నేను ఎలా ఫిక్స్ అయ్యానో చెప్పనా మీకు? చెప్పండి. ఎలా ఫిక్స్ అయ్యానో చెప్పనా? కాల్ చేస్తాను, 5 సార్లు అయితే ఓడిపోయాను, ఇది 6వసారి. గెలిస్తే గెలుస్తాను, లేకపోతే లేదు. మీరు బరాబర్ ముచ్చట్లు ఎలాగో వస్తున్నారు, దాని గురించి కాసేపు మాట్లాడదాం. కాసేపు సరదాగా గడుపుదామని చేశా. మొత్తానికి మీరు నన్ను ట్రాక్ చేయడానికి చేశారనమాట. చెయ్యలేదు, అలా చేయలేదు. సరే, ఓకే. ఇదంతా పక్కన పెట్టేసి మీరైతే మంచిగా గెలిచారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు అస్సలు కాల్ కట్ చేయొద్దు. కాల్ కట్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అస్సలు కాల్ కట్ చేయకుండా మా వాళ్ళతో మాట్లాడండి. మా టీం వాళ్ళందరూ మీ నెంబర్స్కి ఇట్లా అవన్నీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకేనా? సో ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే, స్పాన్సర్డ్ బై మంగళగౌరి సిల్క్స్ అని మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.